అన్న ఇది మనం ప్రజావాణిలో క్లియర్ కంప్లైంట్స్ ఇచ్చిందన్న. ఏదైతే మన కలెక్టర్ ఆఫీస్ లో ప్రజావాణి ఉంటది కదా, ప్రజావాణిలు ఇచ్చారు, పేపర్లలో వచ్చినాయి అంతా మొత్తం ప్రజావాణిలు ఇచ్చినాం. సూర్య పేపర్ లో, ఆంధ్రప్రభ పేపర్ లో, ఈనాడు పేపర్ లో, అన్ని పేపర్లలో ఫ్రంట్ పేజ్ వచ్చినాయి అన్న మొత్తం అన్ని. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నేను అడుగుతున్నానండి మిమ్మల్ని, ముఖ్యమంత్రి గారు దయచేసి అంటే మీరు ఇటువంటి వాటిని ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. అధికారులకు ఖచ్చితంగా ఒత్తిడి తీసుకురావాలి. అధికారులు ఖచ్చితంగా ఇక్కడ అంటే వాళ్ళు దేనికి లాలూచి పడ్డరు అని అన్నదైతే క్లియర్గా స్పష్టమైతా ఉన్నది. దేనికో లాలూచి పడే ఇటువంటి వ్యవహారాల అన్నిటికీ కూడా తెరలేపి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్లకు వీళ్ళు పర్మిషన్లు ఇస్తూ వీళ్ళకి నచ్చినట్టుగా కట్టుకోమని చెప్పేసి వీళ్ళు ఎన్ని అవకతవకలు అంటే 1 కాదు 2 కాదండి, చాలా అవకతవకలతో కడుతున్నటువంటి బిల్డింగ్లు. రేపటి నాడు వీళ్ళ ఇళ్ళల్లో కొనేది కూడా మళ్ళీ మధ్య తరగతులే. వాళ్ళు ఎట్లా నష్టపోవాలి? ఇటువంటి వాళ్ళు చేసినటువంటి మోసాలకు మళ్ళీ నష్టపోయేది మధ్య తరగతులే. వీళ్ళు కట్టేటప్పుడు ఈ బడాబాబులకు మంచిగానే మీరు ఒత్తాసు పలుకుతారు, సపోర్ట్ చేస్తారు అధికారులంతా. కానీ మళ్ళీ ఇదే అధికారులు ఈ పేదలు తీసుకున్నప్పుడు పోయి గులగొడతారు. అంటే పెద్దోళ్ళకు న్యాయం, పేదోళ్ళకు న్యాయం అని అన్నది క్లియర్గా అర్థమవుతా ఉన్నది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం గ్రహించాలి అని అన్నది అయితే మేము చెప్తా ఉన్నాం. ఇంకోటనా, మనం ఇప్పుడు మాట్లాడుకునేది 44 సర్వే నెంబర్ అన్న, 44 సర్వే నెంబర్. అది మనకి దీనికి సంబంధించింది అన్న. 44 సర్వే నెంబర్ సంబంధించింది. 44 సర్వే నెంబర్ నుంచి క్లియర్ గా మీకు చెప్పాలంటే అన్న, 44 సర్వే నెంబర్ 2007లో మా మాజీ ఎవరైతే కూడా చైర్మన్ ఉన్నారో సుధీర్ రెడ్డి గారు కానీ, మాజీ మంత్రివర్యులు సునీత లక్ష్మారెడ్డి గారు కానీ, మాజీ జెడ్పీటీసీ జిన్నారం మండల్ జెడ్పీటీసీ కొలన్ బాలరెడ్డి గారు కానీ, నిర్మల ప్రభాకర్ రెడ్డి గారు కానీ హుడా చైర్మన్ నుంచి చేస్తే ఇది మొత్తం ఎంపీటీసీ దాకా అందరు అప్రూవల్ చేసి ఆ 44 సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్ ఉండేది, గవర్నమెంట్ నుంచి హుడాకి ట్రాన్స్ఫర్ చేసిర్రన్న. హుడాకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరన్నా హుడా వాళ్ళు ఇవ్వాలి. వీడు తహసీల్దార్ ఎవరన్నా హెచ్ఎండిఏ చేసినప్పుడు వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాల్సింది హెచ్ఎండిఏ. అసలు హెచ్ఎండిఏ అసలు చైర్మన్ కదా, ఇప్పుడు మనకు ఫస్ట్ ఉన్నది హెచ్ఎండిఏ చైర్మన్ కదా, దానికి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేసింది. అయినా కూడా హెచ్ఎండిఏ వాళ్ళు ఎంత కమ్ముడు పోయిర్రు, ఏం అమ్ముడు పోయిర్రు తెలియదు. హెచ్ఎండిఏకి పర్మిషన్ అలాట్ చేయాల్సింది హెచ్ఎండిఏనే పర్మిషన్, హెచ్ఎండిఏకి పోయినప్పుడు. అట్లా కాకుండా వీడు ఎవరితో చేపించుకొని ఎట్లా చేసుకుంటారా? ఎవరిచ్చిర్రా నా అధికారులకి పర్మిషన్? ఆ హక్కులు ఎవరిచ్చిర్రు? తహసీల్దార్లకు కానీ, ఎంఆర్ఓలకు కానీ హెచ్ఎండిఏ ల్యాండ్ పర్మిషన్ ఇచ్చే 59 జీవో అనేది ఒక సాధారణ 60-70 గజాలు వాళ్ళకి చేసుకోమని చెప్పి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే, అప్పుడు ఆ కేసీఆర్ ప్రభుత్వం ఉన్న దొంగలు ఆ 50-60 గజాలు ఇవ్వనికి అవ్వలేదన్న. 2019లో వీనికి ఏం చేసిర్రన్న, ఇన్ని 1395 గజాలకి 59 జీవో కింద రిజిస్ట్రేషన్ చేస్తారా? 59 జీవో ఉన్నది పేదల కోసం చేపించుకొని 100 గజాలు 150 గజాలు. అంటే నేను నిరుపేద కదా, ఈ ఆకృతి టౌన్షిప్ అయినా ఆకృతి కన్స్ట్రక్షన్ అయినా నిరుపేద కదా. వెల్కమ్ టు ప్రీమియం అపార్ట్మెంట్ లైఫ్ అట. 1395 గజాలన్నా అసలు అది అన్ఎక్స్పెక్టెడ్ అన్న. 1395 గజాలు నార్మల్ గా లీగల్ ల్యాండ్ కూడా 1395 గజాలు 59 జీవో కింద రిజిస్ట్రేషన్ అవ్వడం కష్టం అన్న. 100 గజాలు 50 గజాలు అవ్వవన్నా 1395 గజాలు హెచ్ఎండిఏ ల్యాండ్ వీడు రిజిస్ట్రేషన్ చేసిందంటే అధికారులు దొంగలు. వీళ్ళ అధికారులు ఇంకా కేసీఆర్ ప్రభుత్వం ఉందని చెప్పి వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకుంటుర్రా, లేకపోతే వీళ్ళు ఉన్న అధికారులు కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుర్రా, దొంగలకు పనిచేస్తుర్రా, లంగలకు పనిచేస్తుర్రా, వీళ్ళకు అవగాహన రావాలన్న. మీ ద్వారా మాత్రం ఇది మాత్రం 100% దీని గురించి క్లారిటీ రావాలి. అధికారులు ఇక్కడితో ఆగేది కాదన్న, ఇది పెద్ద ఎత్తున తీసుకెళ్తారు. రేపు పొద్దున సీఎం పేజీలో కూడా కూర్చోబెడతా అన్న. ఎందుకంటే అన్న మేము ఇది వాళ్ళందరికీ ఆర్డీఓకి, ఎంఆర్ఓకి, తహసీల్దార్కి వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు కనీసం తప్పు సరే వచ్చి సర్వే చేసి అది కాదు ఇది కాదు అని చెప్పి అయినా సరే ఒక ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి రావాల్సిన వచ్చిన తర్వాత ఇంకెందుకు వస్తారా? అయితే క్లియర్గా విషయం ఏంటి అని అంటే ఈడ 209 సర్వే నెంబర్ ఒకటి, 71 సర్వే నెంబర్ ఒకటి, అండ్ ఇంకొకటి 44 సర్వే నెంబర్ ఒకటి. 44 సర్వే నెంబర్లో జరిగింది ఏమో 51 జీవో కింద వీళ్ళు ల్యాండ్ను దొంగతనంగా ఎత్తుకపోయారు. క్లియర్గా ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా సహకారంతో అధికారులు సహకరించి అధికారులు అమ్ముడుపోయి అధికారులు ఇవాళ వీళ్ళకి పట్టం కట్టే ప్రయత్నం చేశారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ 71 జీవో 71 సర్వే నెంబర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 8 గుంటల నుంచి 9 గుంటల భూమి ఉంటుంది. అది చెరువు శిఖం సంబంధించినటువంటి భూమి. ఆ భూమిని ఈ ఆకృతి కన్స్ట్రక్షన్ చేశారు కదా, దీంట్లోనే ఉన్నది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే 44 ఒకటి,
71 ఒకటి 209 209 మల్లంపేట వెట్లాండ్. ఇది ఏంటంటే వెట్లాండ్ దాదాపు ఎకరం 16 గుంటల వెట్లాండ్. అసలు ఎక్కడైనా మీరు చూడుర్రి, ఈ పెద్దోళ్ళకే వస్తాయి, డబ్బులున్నోళ్ళకే వస్తాయి, పైరవీలు చేసేటోళ్ళకే వస్తాయి పర్మిషన్లు. వెట్లాండ్లో కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తారు? వెట్లాండ్లో కన్స్ట్రక్షన్ చేయమని ఏడున్నది అని అన్నది నా ప్రశ్న. దయచేసి దీనికి అన్నిటికీ కూడా అధికారులు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఈ పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులు క్లియర్గానండి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి, ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి అందరికి పోయి వీళ్ళు లెటర్లు పెట్టిరు. అరే ఇక్కడ తప్పు జరుగుతుందని ఆయన, మీరు అడ్డగోలు ఇచ్చారు పర్మిషన్లు, ఇది ఇబ్బంది పెడుతురు అని చెప్పేసి లెటర్లు పెట్టిరు. ఇగో ఇది పరిస్థితి ఉన్నది. వాళ్ళకు డబ్బుల కోసమో లేకపోతే ఇతర అవసరాల కోసమో అమ్ముడుపోయి అధికారులు చేస్తున్నటువంటి దౌర్జన్యం ఇదంతా అధికారులతోటి ఈ బడాబాబులకు అధికారులు కొమ్ము కాస్తూ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ఇటువంటి చర్యలను ఖచ్చితంగా కేఆర్టీవీ ఎప్పటికప్పుడు అరికడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతిదీ కూడా ఈ ప్రజా అవసరాల కోసం తీసుకున్నటువంటి నిర్ణయాల కోసం మనం కట్టుబడి ఉండవలసిందే. కానీ వాటిని అతిక్రమించి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పైరవికారులు కావచ్చు, ఇటువంటి బిజినెస్ మ్యాన్లు కావచ్చు, ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి ల్యాండ్ కావచ్చు, వనరులను కావచ్చు ఎత్తుకుపోతూ ఉన్నారు. వాటి కోసమే కదా, దాన్ని నిర్మూలించడం కోసం, దాన్ని అరికట్టడం కోసం, దాన్ని బాగు చేసుకోవడం కోసమే కదా హైడ్రా తెచ్చింది. మరి హైడ్రా ఏం చేస్తుంది అని చెప్పేసి నేను కమిషనర్ గారిని అడుగుతా ఉన్నా. చెప్పండి, హైడ్రా ఏం చేస్తూ ఉన్నది? ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. నేను అడుగుతా సూటిగా, ఇటువంటి కన్స్ట్రక్షన్ పేదోడోడన కడితే వాటి సపోర్ట్ కూడా నిలబడతారా? అక్కడికి ఒక కమిషనర్ రాకుండా, తహసీల్దార్ రాకుండా, ఆర్డీఓ రాకుండా దాన్ని కట్టుకోరు నాయనా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా పర్మిషన్లు ఇస్తారా? మరి వీళ్ళకి ఎందుకు పర్మిషన్లు ఇస్తారు? ఇటువంటి వాళ్ళకు ఎందుకు పర్మిషన్లు ఇస్తారు? అంటే పేదోళ్ళకో న్యాయం, పెద్దోళ్ళకో న్యాయం అని అన్నది క్లియర్గా అనిపిస్తూ ఉన్నది. నేను పదే చెప్తా ఉన్న ప్రజలారా, ఎందుకు అనంటే నిజంగా కళ్ళకి నీళ్లు పెట్టుకున్నారు, ఏడ్చిర్రు, చచ్చిపోదామని సిద్ధమయ్యారు హైడ్రా చేయబట్టికే. ఇవాళ ఇటువంటి వాళ్ళేమో బడా కన్స్ట్రక్షన్లు లేపుకుంటా 100 కోట్లు గడించుకుంటా వాళ్ళ పొట్టలు నింపుకుంటున్నారు. ఎక్కడ కూడా ఇటువంటి కన్స్ట్రక్షన్ జరిగినా, అన్యాయంగా అక్రమంగా కన్స్ట్రక్షన్ జరిగినా ఖచ్చితంగా వాడికి కేఆర్టీ వస్తుంది. ప్రజల సమస్యల పట్ల ఖచ్చితంగా కేఆర్టీ పోరాడుతూనే ఉంటుంది. ఇది ప్రభుత్వ దృష్టికి పోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.